విజయ్ వర్మతో విడిపోయాక తమన్నా కెరీర్ పై ఫుల్ ఫోకస్ చేస్తోంది. కానీ ఆమె మరో ఇద్దరితో లవ్ ట్రాక్ నడిపిందట. ఈ విషయంపై రీసెంట్లీ తనదైన స్టైల్లో స్పందించింది మిల్కీ బ్యూటీ. అలాగే బాహుబలి టైంలో ఆమెపై వచ్చిన కామెంట్లకు చెక్ పెట్టింది. తమన్నా భాటియా ఇచ్చిన క్లారిటీ ఏంటో చూద్దామా? విజయ్ వర్మతో 2 ఏళ్ల ప్రేమకు రీసెంట్లీ ఎండ్ కార్డ్ వేసింది తమన్నా భాటియా. ప్రెజెంట్ కెరియర్ తప్ప ప్రేమ పెళ్లిపై ఫోకస్ చేయట్లేదు. అయితే గతంలో మిల్కీ బ్యూటీ పలువురు స్టార్ క్రికెటర్లతో ప్రేమాయణం సాగించిందంటూ వార్తలు రాగా రీసెంట్లీ వాటికి చెక్ పెట్టింది. పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్తో ఏకంగా పెళ్లి, ఇండియా స్టార్ క్రికెటర్ కోహ్లీతో లవ్ ట్రాక్ నడిపిందంటూ వార్తలొచ్చాయి. దీనిపై ఘాటుగా స్పందించింది తమ్ము. ఇద్దరిని ఒక్కసారి మాత్రమే కలిశానంటూ క్లారిటీ ఇచ్చింది. 2020లో ఓ ఆభరణాలకు సంబంధించిన ఈవెంట్లో రజాక్ ను కలిశానని, కోహ్లీని ఓ యాడ్ నిమిత్తం మీట్ అయ్యానంటూ రెస్పాండ్ అయింది తమన్నా. కొన్నిసార్లు మీడియా కథనాలు హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు బాధ పెట్టాయని చెప్తోంది. సంబంధం లేని వ్యక్తులతో ముడిపెడుతూ ఉండడంతో ఇబ్బందిగా ఉంటుందని అంటోంది తమన్నా. సెలబ్రిటీల గురించి ప్రేక్షకులకు తెలిసేది కొంతే, ఎవరికీ తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. రూమర్లపై క్లారిఫికేషన్ ఇచ్చింది. అలాగే బాహుబలిలో ప్రభాస్తో రొమాంటిక్ ఫైట్ సీన్స్ పై అప్పట్లో ద రేప్ ఆఫ్ అవంతిక టైటిల్స్ తో కథనాలు రావడంపై స్పందించింది తమన్నా. ఆ సీన్ తప్పుగా చూసేవాళ్లు నా శరీరాన్ని అదే కోణంలో చూస్తారు, ఎందుకంటే అది వారు చూసే చూపును బట్టి ఉంటుంది. ఆ సీన్ తనపై జరిగిన అత్యాచారం కాదు, పురుషుడిగా ఓ మహిళ తత్వాన్ని బయటపెట్టిన సీన్ అంటూ వివరణ ఇచ్చింది తమ్ము. ప్రెజెంట్ మేడం V1తో పాటు రేంజర్ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ఓదెలా 2 పై ఎన్నో హోప్స్ పెట్టుకుంది. కానీ బొమ్మ పెద్దగా మెప్పించలేకపోయింది. టాలీవుడ్ లో సినిమాలు లేనప్పటికీ ఇక్కడ ఇండస్ట్రీపై ఈగ వాలనీయడం లేదు భామ.